అబ్బాయిల మీద ఉండే ఫినాన్షియల్ ప్రెషర్ గురించి మనం ఎక్కువగా మాట్లాడమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రమ్ సెంచరీస్ నుంచి కూడా అబ్బాయే అన్నీ చూసుకోవాలి, ఇంట్లో ఏం అవసరం వచ్చినా అబ్బాయే చూసుకోవాలి, అక్క పెళ్లి చేయాలి, చెల్లి పెళ్లి చేయాలి, వాడి చదువు ఒక్కసారి అయిపోయిందా బండ పడుతుంది తల మీద. అండ్ చాలాసార్లు మ్యాచెస్ విషయంలో కూడా అరేంజ్డ్ మ్యారేజెస్లో అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు. ఐ థింక్ దట్ ఒక 20 నుంచి 25 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క అడల్ట్ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ ఖచ్చితంగా ఉండాలి. బట్ అబ్బాయిల్లో ఏమవుతుందంటే అన్ఫార్చునేట్లీ ఎంత సంపాదిస్తున్నాడు, ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉంటే సరిపోదు, ఫినాన్షియల్లీ హై ఉండాలి. 30 ఏళ్ళు కూడా దాటిన ఒక అబ్బాయి ఒక పెద్ద ఇల్లు, ఒక పెద్ద కారు ఎట్లా కొంటాడు అంటే వాడు జాబ్ చేయబట్టి ఒక మహా అంటే ఒక 5-6 సంవత్సరాలు అయిద్దేమో. 5-6 సంవత్సరాల్లోనే పెద్ద పెద్ద ఇల్లులు కార్లు కొనేటట్టు అయితే మన పేరెంట్స్ ఎన్ని ఇల్లులు కొనాలి, ఎన్ని కార్లు కొనాలి? అండ్ కొంతమందికి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకుంటే సమ్ ప్యాషన్ ఉంటుంది. అండ్ అన్ఫార్చునేట్లీ చాలాసార్లు అవి వాళ్ళు పర్సూ చేయలేరు. అండ్ కొన్నిసార్లు జాబ్ చాలా టాక్సిక్గా ఉంటుంది, అది వదిలేలేరు. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం దాని గురించి ఆలోచించట్లేదు, కానీ ఇట్స్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్. నువ్వు 2-3 జాబులు చేసుకుంటూ ఆ పని ఈ పని అవన్నీ చేసేది నీ కోసం. ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ అన్ ఎంపైర్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటే ఇట్స్ ఓకే, కానీ బట్ నువ్వు ఒక ఫ్యామిలీ కోసం, మీ ఫ్యామిలీ కోసం, నేను పెళ్లి చేసుకునే అమ్మాయి కోసం అని అనుకుంటే, ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా చదువుకొని ఉన్నారు, దే ఆర్ ఆల్సో వర్కింగ్. సో మ్యారీ అ ఉమెన్ హూ వాంట్స్ టు షేర్ ఫినాన్షియల్ బర్డెన్ విత్ యూ. అండ్ నువ్వు కూడా డొమెస్టిక్ బర్డెన్ షేర్ చేసుకో ఆమెతో. ఇంట్లో పని ఇద్దరు చేసుకోండి, బయట డబ్బులు కూడా ఇద్దరు సంపాదించండి. ఐ థింక్ దట్ విల్ బి నైస్. ఈ జనరేషన్ నుంచి అయినా సరే అమ్మాయిల్ని బేబీ మేకింగ్ మెషిన్ లాగా, అబ్బాయిల్ని ATM మెషిన్ లాగా చూడడం ఆపేస్తే బాగుంటుంది.